అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 254వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 255వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 255. ఓం కామేశ్వర గృహేశ్వర్యై నమః. ఓం కామేశ్వర గృహేశ్వరి. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కామేశ్వర గృహేశ్వర్యై నమః అని పలుకవలెను. కామేశ్వర గృహేశ్వరి. కామేశ్వరుడు గృహపతిగా అనగా తనకు అధిపతిగా కలది అని అర్థము. గ్రహింపబడుచున్నది కాన గ్రహము. గ్రహమను అనగా సర్వజ్ఞానము. పరమేశ్వరి విషయములకు అధిష్టానభూతురాలై సమస్త జ్ఞానమును నియమించున్నది అని అర్థము. కాన పరదేవత పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి కామేశ్వర గృహేశ్వరి అని స్తుతింపబడుచున్నది. అథవా గృహిణి గృహముచ్యతే. గృహిణి గృహమని చెప్పబడినను వచనమును అనుసరించి కామేశ్వరుడు గృహపతి అనగా తనకు అధిపతిగా కలది అగుట చేసి కామేశ్వరి, మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి కామేశ్వర గృహేశ్వరి అని సంకీర్తింపబడుచున్నది. కామేశ్వరాహ్లాదకరి, కామేశ్వర మహేశ్వరి, కామేశ్వరి కామకోటి నిలయ, కాంక్షితార్థదా. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర గృహేశ్వర్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.